నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బస్. నేను చక్కర్ల ఝాన్సీ. మరి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా ఉంది, ఏ స్టాక్ విన్ అయింది, ఏ స్టాక్ లూజ్ అయింది, అసలు ఈ రోజు అసలు సెక్టార్స్ వైజ్గా చూసుకుంటే ఏ విధంగా ఉంది, ఇండియన్ మార్కెట్ ఏ విధంగా ఉంది, గ్లోబల్ మార్కెట్ ఏ విధంగా ఉంది, గ్లోబల్ మార్కెట్ ప్రభావం మన ఇండియన్ మార్కెట్పై ఎలా పడింది, ఇవన్నీ తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు మార్కెట్ నిపుణులు ప్రభు మాలపాటి గారు. ప్రభు గారితో మాట్లాడదాం. మరి ప్రభు గారితో మీరు కనుక మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి షేర్ మార్కెట్కి సంబంధించి మీకున్న డౌట్స్ అన్ని అడిగి క్లియర్ చేసుకోండి. మరి మార్కెట్ నిపుణులు ప్రభు గారితో మాట్లాడదాం. ప్రభు గారు నమస్కారం అండి. నమస్తే ప్రభు గారు, బీఎస్సీ సెన్సెక్స్ లైవ్ కనుక చూసుకున్నట్లయితే 83,024.34, అలాగే ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 83,570.35, ఓపెనింగ్ వచ్చేసి 83,494.49, అలాగే నిఫ్టీ 50 లైవ్ కనుక చూసుకుంటే 25,528.70, అలాగే ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 25,694.54, అలాగే ఓపెనింగ్ వచ్చేసి 25,653.10. ఈ విధంగా అయితే కొనసాగుతున్నాయి. మరి ఈ పండుగ కూడా ముగిసింది. మరి అసలు షేర్ మార్కెట్లో అంత ప్రభావం పడదు తెలుగు పండుగలు అని చెప్పేశారు. బట్ ఇప్పుడు అసలు ఎలా ఉంది, ఈ రోజు అసలు ఏ విధంగా ఉంది? పండగలకి మన తెలుగు పండుగలకి మార్కెట్ మీద ఎఫెక్ట్ ఏం పెద్ద ఉండదు. సో అంటే ఇంటర్నేషనల్ ఇదే ట్రంప్ యొక్క డాన్సెస్ ఎక్కువ మార్కెట్ అంతా చూస్తే కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా డౌన్ అవుతుంది కదా, వీక్ అవుతా ఉంది. ఈ సంవత్సరం 2026 లో ఫస్ట్ 3 days జనవరి సిరీస్ లో ఫస్ట్ 3 days బాగుంది. తర్వాత నుంచి ఇంకా పర్వాలేదంటే మళ్ళీ మావుంది. డిసెంబర్ సిరీస్ కూడా ఫస్ట్ డే ప్లస్ ఉంది, తర్వాత అంతా మామూలు కొట్టేశారు. అట్లా ఈ ఫస్ట్ 3 days వచ్చేదానికి కొంచెం భరోసా వచ్చింది. సో అయినా మళ్ళీ కొత్తది ఇరాన్ అన్నారు, వెనిజులా అన్నారు, తర్వాత ఇప్పుడు డెన్మార్క్ అంటే ఇంకా కొత్త గ్రీన్లాండ్, ఇట్లాంటివన్నీ వరుస పెట్టి ఏదో ఒకటి వస్తూనే ఉంది, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు ఆయన. సో ఈ దాని అనుగుణంగా మెటల్స్ పెరుగుతున్నాయి. మీకు గుర్తుందో లేదో, మనం 2 lakhs గోల్డ్ ఏదన్నా చిన్నగా వస్తుంది, 3 lakhs మటుకు సిల్వర్ మటుకు టచ్ అవుతాను. ఇవాళ MCX లో 3 lakhs టచ్ అయింది, టార్గెట్ రీచ్ అయింది. ఇంటర్నేషనల్ గా చూస్తే 94 పాయింట్ చేంజ్ ఉంది, అది 100కి వస్తుంది అనుకున్నాం, రాలేదు. సో నెక్స్ట్ టార్గెట్ మనకి 3.5 వరకు తీసుకోవచ్చు ఎవరైనా సరే. ఎందుకంటే ఇంకా డే బై డే ఏదో ఒకటి వస్తూనే ఉంది కాబట్టి ఆగట్లేదు, కన్సిస్టెంట్ పెరుగుతున్నాయి గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ కొంచెం తగ్గుముఖం లైట్ గా ఉన్నా ఈ సిల్వర్ మటుకు అసలు ఆగటం లేదు, వెళ్ళిపోతూనే ఉంది, కన్సిస్టెంట్ వెళ్ళిపోతుంది. మనం అనుకున్న టార్గెట్ వచ్చింది. సో మరి మన ఛానల్ తరఫున ఎంతమంది విని ఎంతమంది పెట్టారో తెలియదు. ఎవరన్నా ఒకళ్ళు ఫోన్ చేసి మాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందంటే మనకు కూడా సంతోషంగా ఉంటుంది. సో ఎందుకంటే బాగా పెరిగింది ఈ సంవత్సరం, విపరీతంగా పెరిగింది. సో ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంట. ఆ డాన్స్ ఉన్నంత వరకు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆయన్ని ఇంపీచ్మెంట్ చేసే వరకు గోల్డ్ అండ్ సిల్వర్, ఆల్ రోడ్స్ ఆర్ లీడింగ్ టు గోల్డ్ అండ్ సిల్వర్, అది ఇంపీచ్మెంట్ వరకు ఉండొచ్చు. ఆయన తీసేదాకా ఆగేది. ఎందుకంటే మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి, 2026 నవంబర్ లో ఉన్నాయి. నవంబర్ దాకా వాళ్ళు ఆగుతారా? వాళ్ళు ఆగేటట్టు కనపడలా. అంటే ఆల్రెడీ ఫైల్ కదిలింది. సో పార్టీలో కూడా లుక్కలోకలు మొదలైనవి. సో వాళ్ళు కూడా పునరాలోచిస్తున్నారు. సో డెఫినెట్ గా అతి తొందరలో ఎప్పుడైనా సరే రావచ్చు. గ్రీన్లాండ్ అటాక్ చేస్తే మటుకు నాటోలో డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. వచ్చినప్పుడు వరల్డ్ వార్ 3 అంటారు కానీ వరల్డ్ వార్ 3 వచ్చే ఛాన్స్ లేదు. ఆయన ఎప్పటి తీసేసే అవకాశం ఉంది అనుకోండి, అన్ని మళ్ళీ సర్దుమనుగుతాయి. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ మీద ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో గ్రీన్లాండ్ కి 10% ఎక్స్ట్రా ఛార్జ్ అన్నాడు. ఇదే కంటిన్యూ చేస్తూ మీరు ఇంకా అదే లైన్ లో ఉన్నారు మీరంటే నేను ఎక్స్ట్రా ఇంకో 25% వేస్తాను. అసలు ట్యాక్స్ లా ఆయన్ని ట్రంప్ అనే కంటే మిస్టర్ టరీఫ్ అనొచ్చు ఓ రకంగా చూస్తే. వాళ్ళ కంట్రీనే కాదు, అన్ని దేశాలను ఇబ్బంది పెట్టారు ఆయన నానా రకంగా. ఈ రకంగా ఆయన ఉంచుకోవటం అనేది ఇక వాళ్ళు ఏం ఆలోచిస్తారో వాళ్ళకే తెలియాలి, యుఎస్ జనానికే తెలియాలి. ఎందుకు ఓటేసామని ఫీల్ అవుతుంటారేమో. ఈయన అనవసరంగా వేసాం, పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు ఉంది అక్కడ. అసలు మరీ దారుణం కదా. అసలు ఒక ట్రీటీస్ కానీ అవి ఏం అవన్నీ తెగదెంపులు చేసుకోవడం ఆయన ఇష్టం. ఆయన ఈగో ప్రకారంగా సాటిస్ఫాక్షన్ అయితే ఓకే, సాటిస్ఫాక్షన్ లేదంటే ట్యాక్స్లు, విపరీతంగా ట్యాక్స్లు. మామూలుగా కాదు, 500 మీద 500% ఇండియా మీద ట్యాక్స్. ఏ లెక్కన వేసాడు అంటే ఆయన ఇష్టం అనమాట. మనసులో ఏదొస్తే అది ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే పిచ్చోడి చేతిలో రాయన్నట్టుంది అక్కడ. దారుణం. ఎందుకంటే డాలర్ డ్రీమ్స్ కూడా తగ్గుతున్నాయి. ప్రతి వాళ్ళు కూడా యుఎస్కి వెళ్ళి ఉద్యోగం చేయాలి అనేది కూడా తగ్గితే బెస్ట్. ఎందుకంటే వేరే కంట్రీస్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఆ కంట్రీకి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన పని లేదు. హ్యాపీగా వేరే కంట్రీస్ ఓపెన్ అవుతున్నాయి.
సిటిజన్షిప్ కూడా ఇస్తున్నారు ఆరాంగా. అలాంటి కంట్రీస్కి వెళ్ళొచ్చు. అనవసరంగా ఇటు ఇబ్బంది పెట్టే కంట్రీకి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మన మీదే ఆధారపడి హయ్యర్ పొజిషన్ చూడండి, సిఇఓస్, మంచి సిఇఓస్, పెద్ద అంటే హయ్యర్ పొజిషన్స్ అందరూ మన వాళ్ళే ఉన్నారు. ఎక్కడ చూసినా సుందర్ పిచ్చే దగ్గర నుంచి అందరూ. సో అంత పొజిషన్ లో ఉన్నా కానీ ఈ రకంగా ఇబ్బంది పెట్టడం. ఒక పక్కనేమో నా ఫ్రెండ్ అంటాడు, మోడీ నా ఫ్రెండ్ అంటాడు, మళ్ళీ ఒక పక్కనేమో వెనక నుంచి గుచ్చుతా ఉంటాడు. ఇది ఏ కంట్రీలో లేదు అసలు. పెద్దన్న పొజిషన్ లో ఉన్నది ఏ కంట్రీ కూడా ఈ రకంగా లేదు. సో ఇది దారుణం. అది ఎంత త్వరగా ఇంపీచ్మెంట్ చేస్తే అంత మంచిది. ఆయన ఎంత త్వరగా తీస్తే వాళ్లే కాదు మిగతా కంట్రీస్ కూడా హ్యాపీగా ఉంటాయి. అది ఏ మార్కెట్ లో కన్సిస్టెంట్ గా పడేస్తున్నారు. ఇన్వెస్టర్ డబ్బులు అంటే తమాషా. వాళ్ళదంటే $30 trillion ఉంటుంది, $5 trillion, $6 trillion వన్ డేలో అప్ అండ్ డౌన్ అవుతుంటే ఎంత మంది డబ్బులు పోగొట్టుకుంటారు? అదేం స్ట్రాటజీ? అదేం స్ట్రాటజీ అసలు? అదొక కంట్రీ, అదొక స్ట్రాటజీనా? మనం దానికోసం వెంపర్లాడి డాలర్ డ్రీమ్స్ కోసం మన వాళ్ళు పరిగెత్తాలా? వేరే కంట్రీకి వెళ్ళండి, దయచేసి యుఎస్కి వెళ్ళాల్సిన పని లేదు. వేరే కంట్రీస్కి వెళ్ళండి, హ్యాపీగా ఉంటుంది. ఇది ఇక్కడేమో ఏం చేయరు, పుల్ల తీసి పుల్ల పెట్టరు. అక్కడేమో ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి. అయినా కానీ అంత డబ్బు కోసమే ఆ కంట్రీకి వెళ్ళాలా? గ్రోత్ కోసం చూస్తే మానిటరీ అంటే డబ్బు కోసం చూస్తే అంత గ్రోత్ రాదు. డెవలప్మెంట్ కోసం చూస్తే అక్కడే కాదు వేరే కంట్రీస్ లో కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది డిమాండ్ ఉన్నప్పుడు ఆయన కూడా ఇచ్చేస్తుంటాడు కదా, దాన్ని ప్రెజరైజ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే పట్టించుకోవట్లేదో కరెక్ట్ గా మన మోడీ గారు ఏం చేస్తున్నారు, 100% రైట్. ఆయన ఏం మాట్లాడినా ఏం ట్యాక్స్ వేసినా పట్టించుకోవట్లేదు. ఇది కరెక్ట్ పొజిషన్ అసలు. ఆయనకి ట్రీట్మెంట్ అదే, పిచ్చోడికి ట్రీట్మెంట్ అదే ట్రీట్మెంట్. ఇది దారుణం. ఒక కంట్రీని ఇంత ఇబ్బంది పెడతారా? అన్ని ఒక కంట్రీస్ కాదు, ఏ కంట్రీ చూసినా అసలు మార్కెటింగ్ అంటే ఇన్వెస్టర్స్ డబ్బులు అంటే అంత పిచ్చ స్ట్రాటజీ అంట, మార్కెట్ స్ట్రాటజీ అంటారు. ఎవరు అడిగారు, ఇంత వాలటాలిటీ ఉంది, మీరు రాత్రి ఒకటి చెప్తారు పగలు ఒకటి చెప్తారంటే ఇట్స్ ఏ స్ట్రాటజీ అంటారు. అంటే ఒక రకంగా ఆయన దిగిపోగానే జైల్లో ఉంటాడు. ఇదైతే రాసి పెట్టుకోండి. ఆయన దిగిపోగానే కేసులన్నీ ఒకేసారి వస్తాయి. అంటే మ్యానిపులేషన్ చేసి $8,500 బిలియన్ సంపాదించాడు ఆయన మార్కెట్ నుంచి. ఓకే ప్రభు గారు, మరి కంటిన్యూ చేసే కన్నా ముందు ఇద్దరు కాలర్స్ అయితే ఉన్నారు, కాలర్స్ తో మాట్లాడదాం. నరేష్ ఫ్రమ్ హైదరాబాద్, నరేష్ గారితో మాట్లాడదాం. నరేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మార్కెట్ నిపుణులు ప్రభు గారు ఉన్నారండి, మీ డౌట్ అడగండి. సార్, ప్రభు గారు ట్రంప్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సార్ అలాగే ఇది జనం డబ్బుతో ఆడుకోకూడదు కదండి. మరీ దారుణం. ఎందుకు ఒక $30 trillion ఉన్న ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఏమవుతారండి, చాలా ఇదైపోతారు కదా. ఇప్పుడు పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ డెవలప్డ్ అయిన కంట్రీస్ కి, డెవలప్ అవుతున్న కంట్రీస్ కి, ఎమర్జింగ్ మార్కెట్స్ వాటికి సపోర్ట్ ఇవ్వాలి. నువ్వు చిన్న చిన్న కంట్రీస్ కి, ఇప్పుడు గ్రీన్లాండ్ అన్నారు, గ్రీన్లాండ్ లో మినరల్స్ ఉన్నాయి, ప్లస్ ఐస్ అనేది కరిగిపోతుంది అక్కడ గ్రీన్లాండ్ లో. ఆ కరుగుతున్న వల్ల ఇప్పుడు మన సూజ్ కెనాల్ కానీ పనామా కెనాల్ కానీ అక్కడి నుంచి షిప్పింగ్ జరుగుతూ ఉంటాయి. సో వాటి నుంచి కాకుండా వేరే దానికి ఇప్పుడు సదర్న్ ఇది ద్వారా త్రూ వెనుజులా పోతే దాదాపుగా ఒక 7,000 kilometers తగ్గుతాయి, అవర్స్ కూడా తగ్గుతాయి. దాన్ని గ్లోబల్ గా ట్రేడ్ గా చూసి అక్కడ సంపాదించుకున్న ఉద్దేశంతో ఇప్పుడు గ్రీన్ లైన్ ఆక్యుపై చేస్తా ఉంటారు. అంటే ఎవరైతే వీక్ గా ఉన్నారో, న్యూక్లియర్ లేదో వాళ్ళ మీద అటాక్ చేయడం ఇది దారుణం కదండి. ఇప్పుడు యుఎస్ అంటే 18 పొజిషన్ డాలర్. మనకి డాలర్ అంటే ఎంత వాల్యూ ఉండేది, ఇప్పుడు ఆ డాలర్ వాల్యూ పడిపోట్ల, డాలర్ డ్రీమ్స్ అన్ని తగ్గిపోట్ల, డిఫేమ్ అవట్ల డాలర్. ఎందుకంటే ఇన్వెస్టర్స్ డబ్బులు అది మరీ అంత ఆడుకుంటే కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఉంటాయి, ట్రీటీస్ ఉంటాయి. ఆ ట్రీటీస్ అనుగుణంగా నేను పెంచుదాం అనుకున్నప్పుడు పిలవాలి, మాట్లాడాలి, చేసుకోవాలి, అన్ని చేయాలి. అని ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా. మరి వాళ్ళ జనాలు, యుఎస్ జనాలు చలనం లేకుండా ఉన్నారు ఒక రకంగా. మన తెలుగు ప్రజలే నయం, తెలుగు రాష్ట్రాలే నయం. ఏదున్నా ఇమ్మీడియట్ గా వచ్చి రియాక్ట్ అవుతారు. అసలు రియాక్షనే లేదు. మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ దాకా, నవంబర్ దాకా ఉంటారా? ఉండే పరిస్థితి అసలు జనాలు భరించగలరా? అంటే ఈ రకంగా వాళ్ళు చూస్తే భరించేటట్టే ఉన్నారు. సో ఇంత ఎగెనెస్ట్ చేస్తున్నప్పుడు అసలు ఉంచాల్సిన పని లేదు. దిగ్బంధనం చేయొచ్చు. మొత్తం జనాలంతా రోడ్డు మీద కూర్చుంటే సచ్చినట్టు దిగొస్తాడు ఆయన. ఎవరి కోసం దిగిరాడు? జనాలు డబ్బులతో ఆడుకోకూడదు కండి, అది మెయిన్. ఇన్వెస్టర్స్ ని మరీ ఇంత ఇది చేయకూడదు కదా, అది బాధ. అందుకంటే ఏం లేదు సార్. చెప్పండి సార్. బీబీఎల్ వచ్చేసి 520 రూపీస్ లో ఉన్నాయి సార్. అలాగే ఎలక్ట్రాన్ ఇంజనీరింగ్ వచ్చేసి 600 లో ఉన్నాయి. ఏమన్నా యావరేజ్ తీసుకోమంటారా? ఎలా ప్రొసీడ్ అవ్వమంటారా? ఇప్పుడు ఏది చూసినా తగ్గే ఉన్నాయండి.
యావరేజ్ చేసుకోవడానికి ఇప్పుడు ఎందుకంటే ఇంతవరకు వెళ్తారు, ఎంత న్యూస్ ఇంకా ఏం తెస్తాడనేది తెలియదు. తర్వాత మళ్ళీ ఇంకా కొలంబియా అని, తర్వాత ఇంకా ఇంకా ఆయనకి లిస్ట్ ఉంది, పెద్ద లిస్ట్ ఉంది. వాళ్ళు రియాక్ట్ అయ్యారు ఇంపీచ్మెంట్ దాకా, ఆయన ఇంపీచ్మెంట్ దాకా మార్కెట్ ఇలానే ఉంటుంది. మనకి ఒక ట్రిగర్ పాయింట్ ఏంటంటే బడ్జెట్ లో ఏమైనా పుష్టిస్తా. ఎందుకంటే ఇప్పుడు ప్రీ బడ్జెట్ ర్యాలీ జనరల్ గా వస్తుంది. ప్రీ బడ్జెట్ రాకూడదు అనుకోవచ్చు, ఎందుకంటే ఒకవేళ రాకపోతేనే క్రయింగ్ బేబీ విల్ గెట్ ఎ చాక్లెట్ కదా. సీతారామన్ గారు డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ బూస్ట్ ఇస్తారు. అది బెస్ట్. ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి ఏదో ఒకటి ఇవ్వాలి. ప్లస్ ఎఫ్ఐఎస్ ని వాళ్ళకి సాటిస్ఫై చేయాలి. వాళ్ళకి ఏమున్నది, వాళ్ళకి ఏం కావాలి. ఎందుకంటే కన్సిస్టెంట్ అమ్ముతూనే ఉన్నారు, డౌన్ లో కూడా అమ్ముతూనే ఉన్నారు. చూడండి మార్కెట్ ఎంత కొంచెం మార్కెట్ మూడీ సెల్ ఆన్ రైస్ కొంచెం పెరగగానే అక్కడ కొట్టేస్తారు. 26,000 అంటే దాదాపుగా 15 months నుంచి మార్కెట్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. కానీ లార్జ్ క్యాప్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ తగ్గి లాస్ట్ లోనే ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా కొట్టేశారు. సో ఇంకా ఎంతవరకు అంటే ఏదో ఒక ట్రిగర్ పాయింట్ కోసం మార్కెట్ చూస్తోంది. మేబీ బడ్జెట్ ప్లస్ Q3 రిజల్ట్స్ కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. సో మెయిన్ టార్గెట్ అలా Q3 అయిపోయింది కాబట్టి బడ్జెట్ ఏనండి. ఆ బడ్జెట్ లో ఏదైనా బూస్ట్ ఇస్తా, ప్లస్ దీని అనుగుణంగా ఏదైనా ఉంటే ఇక కొంచెం అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరగచ్చు అనుకుంటున్నాం. ఈ లోపల కనుక మీకు ఏదైనా స్క్రిప్ట్ ఏదైనా ఉన్నప్పుడు దానికి 15 to 20% అబౌవ్ డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని యావరేజ్ చేయండి, అది బెస్ట్. ఎందుకంటే మరీ ఎమ్మటే డిఫరెన్స్ లేనప్పుడు యావరేజ్ చేస్తే మీన్ యావరేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మీన్ యావరేజ్ కూడా కొంచెం బాగా మన డిఫరెన్స్ తక్కువ 20% లో కొన్నామంటే మనకి మీన్ యావరేజ్ ఎక్కువ పైకి వస్తాయి. మార్కెట్ యూటర్న్ తిరగగానే మనం బయటకు వచ్చేస్తాం. సో అది బెస్ట్. ఎందుకంటే మార్కెట్ గురించి భయపడాల్సిన పని లేదండి. ఏ స్క్రిప్ట్ కూడా ఫండమెంటల్ ఉన్న స్క్రిప్ట్ మన ఈ సంవత్సరం రాలేదు. అంటే ఈ నెలలో నాకు కావాలి, ఈ వారంలో నాకు కావాలి, ఏదైనా అవసరం ఉందని పెట్టిన వాళ్ళకి ఇబ్బంది. కానీ దీంతో నాకు పని లేదు, ఇవాళ కాకపోయినా రేపైనా డబ్బులు వస్తాయి అన్నప్పుడు డెఫినెట్ గా పెట్టి కూర్చున్నామంటే డిసిప్లిన్, నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్ 100% ఈ మూడు ఉన్నాయనుకోండి, ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం వస్తాయి. 26 లో వస్తుంది అనుకుంటున్నాం, ఏప్రిల్ నుంచి పెరుగుద్ది అనుకుంటున్నాం. మోతీలాల్ కూడా 30,000 ఇచ్చింది. సో మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా 30,000 ప్లస్ ఇస్తున్నారు అందరూ. సో ఫస్ట్ మోతీలాల్ ఇచ్చిన తర్వాత మిగతా అందరూ దారి పెట్టారు. సో ఆ రకంగా చూస్తే ఈ పారామీటర్స్ అన్ని పాజిటివ్ నుంచి నెగిటివ్ గా మారాలి. మన పారామీటర్స్ అన్ని బాగున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ గా ట్రంప్ డాన్స్ లో ఎక్కువైనాయి, ఇంకా వేరే ఇంకేం లేదు. ఆయన ఎప్పుడైతే ఇంపీచ్మెంట్ చేస్తారో అప్పటి నుంచి గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశం ఉంటుంది, ఈక్విటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది ఎప్పుడు చేస్తారా అనేది మనం వెయిట్ చేయాలి. ఈ లోపల కనుక మనకి డిఫరెన్స్ 20% అబౌవ్ ఉంటే దాన్ని యావరేజ్ చేయండి. లేదా మీకు వెయిట్ చేస్తే మన యావరేజ్ చేసినా చేయకపోయినా వెయిట్ చేస్తే ఓవర్ ఎ పీరియడ్ మళ్ళీ మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మార్కెట్ ని నమ్మాలి. డెఫినెట్ గా ఏదో ఒక సంవత్సరం ఏదో ఒక రోజు డెఫినెట్ గా రిటర్న్స్ అనేది ఇచ్చి తీరుతుంది. కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చేయాలండి. రైట్, థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అండ్ ప్రభు గారు మరొక కాల్ ఉన్నారు, రాజు ఫ్రమ్ చిత్తూరు. రాజు గారితో మాట్లాడదాం. రాజు గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే ప్రభు సార్. మీ డౌట్ అండి. నమస్తే అండి సార్. ఒక 4 స్టాక్స్ డౌన్ లో ఉన్నాయి సార్. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ 315 లో ఉన్నాయి. వాల్ చంద్రనగర్ 120 లో ఉన్నాయి. ఇబ్బంది పడింది, టారిఫ్ బాగా ఇబ్బంది పడింది. నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే టారిఫ్ మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉన్నాయండి సార్ డెఫినెట్ గా. ఎందుకంటే బాగా కుట్టేశారు, బాగా పెరిగినప్పుడు కూడా బాగా పెరిగింది కదా. అది ప్రాఫిట్ బుక్ చేయలేదు సార్, ఇప్పుడు వెయిట్ చేసాము. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ మనం 50% మినిమం అన్నా చేయాలి, లేదా 60-70% చేసామనుకోండి అది మళ్ళీ రీట్రేస్మెంట్ అనేది. అది ఎక్కడండి చూడండి, దాదాపుగా హై ఎంత తీసుకుంటే మీకు 574 22 ఏప్రిల్. అక్కడి నుంచి దాదాపుగా సెకండ్ టైం అనుకోండి 543, 558 4th ఆగస్ట్. అక్కడి నుంచి డౌన్ అవుతున్నాయి, చిన్నగా డౌన్ అవుతున్నాయి కొంచెం. ఇది ఎందుకంటే వేరే కంట్రీలో నైజీరియాలో కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో దాని అనుగుణంగా అక్కడ ఆర్డర్స్ ఏది ఇబ్బంది తగ్గింది. కానీ ఓవర్ ఏ పీరియడ్ మళ్ళీ మారే అవకాశం ఉంది. అవన్నీ పెద్ద లాస్ అనేది పెద్ద ఎక్కువ ఉండకపోవచ్చు, అది కవర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ ఒక 2 to 3 years టార్గెట్ పెట్టుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెసిడెంట్ ఆ నెగిటివ్ న్యూస్ దాన్ని పడిందండి కొంచెం. మీకు రీసెంట్ లో వచ్చేసి అక్కడ 240 10th December. సో మాక్సిమం అక్కడ వరకు 240 వరకు రావచ్చు. ఇక్కడ 250 నుంచి
240 వరకు ఎక్కడో చోట యూటర్న్ తిరిగే ఛాన్స్లు ఉంటాయి. కొంచెం సపోర్ట్ లెవెల్ చూస్తే మీకు 300 దాటిందా, 300 క్రాస్ అయిందా మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్లు ఉంటాయి. మళ్ళీ మనకి మన హై 450, 500 వరకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. వెయిట్ చేయొచ్చండి, ఈ స్క్రిప్ట్ లో వెయిట్ చేయొచ్చు. నెగిటివ్ పెద్ద ఏం లేదు, వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి, మంచి ఆర్డర్స్ ఇచ్చినాయి, రైట్ టైంలోనే ఫిల్ చేస్తున్నారు. కాబట్టి చిన్న ఇది నైజీరియాలో చిన్న ప్రాబ్లం వచ్చింది, దానివల్ల పడేది. డెఫినెట్ గా లాంగ్ టర్మ్ 3 to 5 years పెట్టుకోండి, డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. సార్ వాల్చంద్ నగర్ సార్, వాల్చంద్ నగర్ ఎంతలో కొన్నారు? 170 సార్. 170 అంటే 152 ఉందండి. 4% పడింది ఇవాళ. ఇది కొంచెం డౌనే ఉందండి. ఇది కూడా అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అన్ని బాగా పడుతున్నాయి కదా, కొట్టేస్తున్నారు కదా. ఇది కూడా మీకు లో వచ్చేసి అక్కడ దాకా 155 అక్కడ వరకు చూసుకుంటే మీకు ఎప్పుడంటే 147 24th November అంతవరకు 140 to 145 అక్కడ వరకు రావచ్చు ఛాన్స్ ఉంది. ట్రెండింగ్ అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా కొట్టేస్తున్నారు, బాగా పడుతున్నాయి. సో ఎందుకంటే అంతకు ముందు బాగా కొంచెం పెరిగి ఉన్నాయి కదా, కొంచెం ఆగి మళ్ళీ కింద కొనుక్కుందాం, లాస్ట్ ప్రాఫిట్ లేకపోయినా కింద కొనుక్కున్న ఉద్దేశంతో అమ్మేసి మళ్ళీ కింద కొనుక్కుంటారు పడుతున్నప్పుడు. అట్లా ఎక్కువ మంది చేస్తున్నారు. సో ఈ సిరీస్ కూడా లాస్ట్ సిరీస్ అట్లానే ఉంది, ఈ సిరీస్ కూడా అట్లానే ఉందంటే మైనస్ షార్ట్సే ఎక్కువ ఉన్నాయి. మేబీ షార్ట్ కవరింగ్ అనేది ఈ లాస్ట్ సిరీస్ లాస్ట్ లో 3 days 4 days అక్కడ షార్ట్ కవరింగ్ రావచ్చు. సో బడ్జెట్ అనేది ఫస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ డే సండే వచ్చింది, సండే కూడా వర్కింగ్ ఉంది. ఆ ట్రేడింగ్ ఆ బడ్జెట్ లో ఇచ్చే మూవ్మెంట్ బట్టి అప్పుడు కొంచెం బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత చేస్తుంది దాన్ని బట్ట ఏ సెక్టర్స్ కి ఏమిస్తున్నాయి. డిఫెన్స్ సెక్టర్ అప్పుడు బాగుండొచ్చు. బ్యాంకింగ్ ఆల్రెడీ బాగానే ఉంది, 63,000 దాకా బ్యాంక్ నిఫ్టీ రావచ్చు అనుకున్నాం. సో బ్యాంకింగ్ కూడా మెర్జింగ్ స్టార్ట్ అయింది, కొన్ని చిన్నవి కూడా మేజర్ దాంట్లో మెర్జ్ అయిపోయే ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో అన్ని మన సైడ్ ఇన్ఫ్లేషన్ కంట్రీలో ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా తగ్గే ఛాన్స్లే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. మనకి ఓన్లీ గుదిబండి ఏంటంటే మిస్టర్ టరీఫ్. ఆ మిస్టర్ టరీఫ్ అనేది ఎప్పుడైతే ఇంపీచ్ చేస్తారో అప్పుడు మన మార్కెట్ ఊపిరి పీల్చుకునే అవకాశం ఎక్కువ ఉన్నాయి. ఏ స్క్రిప్ట్ అయినా ఫండమెంటల్స్ గా స్ట్రాంగ్ గా ఉన్న స్క్రిప్ట్ ఏ స్క్రిప్ట్ అయినా అమ్మాల్సిన పని లేదు, రీట్రేస్మెంట్ అవుతుంది. డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు 15 to 20% ఉన్నప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు. లేదా తక్కువ ఉంటే అంత యూటర్న్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే పడుతున్నప్పుడు లెట్ ఇట్ బి ఫాల్, ఎందుకంటే పడే కత్తిని పట్టుకోకూడదు, లెట్ ఇట్ ఫాల్, పడినేయండి. అది పడినప్పుడు ఎక్కడో చోట యూటర్న్ తీసుకుంటుంది, ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో. మన మనసు కూడా తెలుస్తూ ఉంటుంది ఇది కొంచెం బాగానే ఉంది అని. ఎందుకంటే నేల చూపు ఉండేది వేరను, పైన చూపు ఉండేది వేరు. సో ఆ యూటర్న్ తీసుకున్నప్పుడు స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ తిరుగుతున్నప్పుడు అప్పుడు మనకు అనిపిస్తుంది, అప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు ఇంకో రకంగా. సార్ ఐఎంఎఫ్ఏ సార్, ఏదండి? ఐఎంఎఫ్ఏ ఇండియన్ మెటల్స్ అండ్ ఫెరో అలాయ్స్ అవును సార్, అవును సార్. 3%. ఇది అంతేనండి, ఇదే పొజిషన్. 1100 అంటే మీకు 1050 దాకా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇది అంతే, వీక్ గానే ఉంది. ఇంకా అండి రైట్ రాజుగారు, ఫినిష్ అయ్యాయండి మీ డౌట్స్? మేడం సెమ్ ఇండియా ప్రాజెక్ట్స్ మేడం, సెమ్ ఇండియా అవును సెమ్ ఇండియా ప్రాజెక్ట్స్ మేడం, అది 793 ఉన్నాయి సార్. సరే, సెమ్ ఇండియా అవును సార్. ఒక్క నిమిషం, ఎస్ఈఎంఏ కదా? సెమ్ ఇండియా ఎస్ఈఎం, సెమ్ ఇండియా, డిస్ప్లే అవుతుంది, ఒకసారి స్పెల్ చేయగలరా? సిఈఎం సార్. ఓకే ఓకే. 668 1.3% డౌన్ లో ఉంది. మీకు డిజైన్, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, ఈపీసీ సర్వీస్ లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది. మీకు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇది కూడా అంతే అండి. లోకి వచ్చేసి మీకు లో ఎంత వరకు అంటే దాదాపుగా 481 అంతవరకు రాకపోవచ్చు, దాదాపుగా 630 600 వరకు రావచ్చు. అక్కడ వరకు డౌన్ సైడ్ కనపడుతుంది. సో అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కొంచెం తీసుకుంటే కొంచెం మళ్ళీ పై తీసుకునే అవకాశం ఉంది. లేదా మళ్ళీ అది కనుక కట్ అయితే 4 లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ట్రెండ్ అయితే డౌన్ ఏ ఉంది. సో కొంచెం ఆగచ్చు, ఇది యావరేజ్ చేసుకోవడానికి కూడా కొంచెం ఆగండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. రైట్, థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి ప్రభు గారు, మరి సెక్టార్స్ వైజ్గా చూసుకున్నట్లయితే అసలు ఏ సెక్టార్ ఏ విధంగా ఉందో కొంచెం వివరించండి.
ఇప్పుడు ఐటీ బాగా బీటింగ్ డౌన్ ఇండెక్స్, ఐటీ పడుతూనే ఉంది కన్సిస్టెంట్ గా, డౌన్ సైడ్ అవుతూనే 20% అంటే 20% అబౌవ్ దాటిపోతున్నాయి. ఎఫ్ఎంసీజీ వీక్ గానే ఉంది. ఇవి అంటే ఈ సంవత్సరం తగ్గిని, నెక్స్ట్ ఇయర్ కూడా తగ్గాల్సిన పని లేదు, నెక్స్ట్ ఇయర్ కొంచెం యూటర్న్ తిరిగే అవకాశం ఉంది. అట్లా ఇప్పుడు బ్యాంకింగ్ ఇండెక్స్ బానే ఉంది, అది సపోర్ట్ ఇంకా ఇంకా పెరిగే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి బ్యాంకింగ్ బిజినెస్ అవుట్లుక్ కూడా బానే ఉంది, ఎక్సెప్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి, ఐసిసి రీజిక్ లో ఉన్నాయి. మేబీ ఏప్రిల్ దాకా కొంచెం ఇది ఉంటాయి, ఏప్రిల్ 1 నుంచి కొంచెం మూవ్మెంట్, అప్పుడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హెచ్డిఎఫ్సి కానీ ఐసిసి కానీ అప్పుడు మూవ్మెంట్స్ రావచ్చు. అప్పుడు దాకా ఆ 27% ఐసిసి హెచ్డిఎఫ్సి ఉన్నాయి కాబట్టి ఆ పర్సంటేజ్ వెయిటేజ్ తగ్గిస్తున్నారు రీజిక్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో. సో ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల కొంచెం ఈటీఎఫ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఉన్నది ఒకేసారి తీయకూడదు కాబట్టి 3 months 4 months టైం ఇచ్చారు. అంటే ఏప్రిల్ మార్చ్ ఎండింగ్ దాకా కొంచెం అది అమ్ముతూనే ఉంటారు స్లోగా. సో ఏప్రిల్ నుంచి కానీ వాటిలో మూవ్మెంట్ రాదు. బట్ బ్యాంకింగ్ తీసుకుంటే ప్రైవేట్ బ్యాంకుల కంటే గవర్నమెంట్ బ్యాంకులు బాగున్నాయి. ఎస్బీఐ కూడా చాలా రోజుల తర్వాత 1000 అబోవ్ వచ్చింది. సో అది కొంచెం బ్యాంక్స్ అన్ని కొంచెం మూవ్మెంట్, బిజినెస్ బాగానే ఉంది కాబట్టి. ఎందుకంటే బిజినెస్ ఎందుకు బాగుండదండి, ఇప్పుడు బ్యాంక్ లో అకౌంట్ చేస్తే చాలు కదా, వరుస పెట్టి కటింగ్లు. ఇదివరకు ఛార్జెస్ ఈ రకంగా ఛార్జెస్ లేవు కదా, ఏ బ్యాంక్ తీసినా దోపిడీ చేసుకుంటున్నాయి. ఎస్ఎంఎస్ ఛార్జెస్ అని, ఈ ఛార్జెస్ అని, ఆ ఛార్జెస్ అని. మరి ఇన్కమ్ పెరగకుండా ఎట్లా ఉంటుంది, బ్యాంకింగ్ కూడా ఇన్కమ్ పెరుగుతాయి కదా. సో అంటే ఇదివరకు ఉన్న ఇది అంటే ఈజీగా మనీ సంపాదించేసుకుంటారు. అంటే అకౌంట్స్ పెట్టినందుకు మెసేజ్లు అన్నా కానివ్వండి, ఏ రకంగా చూసినా ఏం చేసినా చిన్న పని, ఇదివరకు ఫ్రీ సర్వీస్ అని చేసేవాళ్ళు, ఆ సర్వీస్ లేకుండా ఛార్జెస్ అనేది విపరీతంగా వేసేస్తారు. బట్ రిజల్ట్స్ బాగుంటుంది, రిజల్ట్స్ బాగానే ఉంటాయి కదా. సో డెఫినెట్ గా నెక్స్ట్ టార్గెట్ బ్యాంక్ నిఫ్టీ 63,000 దాకా తీసుకోవచ్చు మనం, అక్కడ దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. అక్కడ ఎవరన్నా ఆల్రెడీ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, వెయిట్ చేయొచ్చు. లేదా కొంచెం తగ్గింది ఏదని అనుకున్నప్పుడు బై చేసుకుని ఆ లెవెల్ దాకా ఆగచ్చు. సో నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ బడ్జెట్ లో బూస్ట్ ఇవ్వచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రైల్వే స్టాక్స్ కూడా కొంచెం కదలికలు వచ్చినాయి, బడ్జెట్ లో ఏదైనా వస్తుందనే ఉద్దేశంతో. బడ్జెట్ కూడా ఇన్ఫ్రా మీద ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తారు, రైల్వేకి జీడిపిలో ఎంత పర్సెంటేజ్ పెంచుతారా, లాస్ట్ చేసిన దానికంటే తగ్గిస్తారా పెంచుతారా అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ రకంగా బ్యాంకింగ్ అయితే ఎవర్ గ్రీన్, డిఫెన్స్ అండ్ రైల్వేస్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మూవ్మెంట్స్ వచ్చినాయి కాబట్టి. సో ఎఫ్ఎంసీజీ, ఐటీ ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. అది అది హెల్త్ సెక్టర్ బాగానే ఉండొచ్చు. హెల్త్ సెక్టర్ కి ఏమైనా బూస్ట్ ఇస్తారా, లాస్ట్ టైం తీసేశారు కదా జిఎస్టీ, ఇన్సూరెన్స్ వాటికి తీసేశారు కదా. సో ఆ ఇన్సూరెన్స్ వాటికి ఏం పెద్ద ఇవ్వకపోవచ్చు. హెల్త్ సెక్టర్ కి ఏమైనా బూస్ట్ ఇస్తారా, వాటికి ఏమైనా బూస్ట్ ఇస్తే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కొంచెం బాగుండే అవకాశం ఉంటుంది. సో ఇట్లా డైవర్సిఫికేషన్ వాళ్ళు ఏమి ఇస్తారు అనేది ఈ వీటిల్లో కొంచెం ఇవ్వచ్చు, ఈ మనం అనుకున్న వాటిల్లో. మిగతా వాటికి మామూలుగా ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సరే బడ్జెట్ లో గనక మంచి బూస్ట్ ఇస్తారని ఇస్తేనే మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇది కన్సిస్టెంట్ గా డౌన్ అవుతూ బడ్జెట్ కూడా నెగిటివ్ ఉంది, ఏం బూస్ట్ ఇవ్వకుండా మామూలుగా సీదాగా ఇచ్చారంటే మార్కెట్ ఇంకా మీకు 25 కూడా కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బడ్జెట్ కనుక బూస్ట్ ఇవ్వదు. 80% గవర్నమెంట్ కూడా రీసెంట్ కూడా మీరు వినే ఉంటారు, సీతారామన్ గారు కూడా మార్కెట్ గురించి కామెంట్ చేశారు. ఫస్ట్ టైం 10 years తర్వాత 2 terms లో లేకుండా ఈసారి 3rd term లో బయటకు వచ్చి మాట్లాడటం అనేది ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి ఫస్ట్ టైం మాట్లాడారు. సో మార్కెట్ గురించి అంటే వాళ్ళు మార్కెట్ గురించి చూస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఈసారి మార్కెట్ లో బడ్జెట్ లో బూస్ట్ ఇవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. సో ఏమి ఇస్తారు అనేది February 1st తెలుస్తుంది కాబట్టి పాజిటివ్ గానే ఉండొచ్చు. లేదా అది బడ్జెట్ కనుక పాజిటివ్ లేకపోతే మార్కెట్ ఇంకొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి. రైట్ ప్రభు గారు, ముఖ్యంగా అసలు గోల్డ్ సిల్వర్ మీద ఎప్పుడు అలాగే కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది. తీసుకున్నా తీసుకోకపోయినా అసలు ఎంత ఉంది, పెరిగిందా, కొనకపోయినా అమ్మో అంత పెరిగిందా అని చర్చ జరుగుతూనే ఉంటుంది. ఫైనల్గా గోల్డ్ సెక్టర్ గురించి చెప్పేసి ఫినిష్ చేసేద్దాం. అంటే ఇప్పుడు ఈక్విటీ ఇబ్బంది పడుతుంది. ఎందుకు ఇబ్బంది పడుతుంది, ఆయన డాన్స్లు ఎక్కువైనాయి కాబట్టి, టరీఫ్లు ఎక్కువైనాయి, మిస్టర్ టరీఫ్లు ఎక్కువైనాయి కాబట్టి దానికి అనుగుణంగా పడుతున్నాయి. సో ఇప్పుడు ఏదైనా కోర్టు కూడా 2 times పోస్ట్పోన్ చేసింది, మన నెక్స్ట్ డేట్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ డేట్ ఇవ్వలేదు, ఇంకా ఆయన మళ్ళీ మొదలు పెట్టారు. ఇరాన్ అన్నారు, వెనిజులా అన్నారు, గ్రీన్లాండ్ అంటారు, ఇంకా ఉన్నాయి కాబట్టి అన్సర్టనిటీ అనేది ఇంకా కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గోల్డ్ సిల్వర్ కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి.
ఏదైనా కొత్త న్యూస్ వచ్చినప్పుడు మూవ్మెంట్ రావడం. అంటే గోల్డ్ బాగా పెరిగింది కాబట్టి సిల్వర్ పెరిగినట్టు పెరగట్లా. సిల్వర్ మనం అనుకున్నట్టు కరెక్ట్ గా ఎక్స్చేంజ్ లో 3 lakhs వస్తుంది అనుకుంటే 3 lakhs వచ్చింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా చూస్తే 120 వరకు గోల్డ్ కౌన్సిల్ కూడా $120 వరకు ఔన్స్ వెళ్తుంది అంటున్నారు. సో అలా నెక్స్ట్ టార్గెట్ మనం తీసుకుంటే 3.5. అంటే ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి ఈ న్యూస్ లేదన్నా కొంచెం అది కన్సిస్టెంట్ గా ఇంకా కంటిన్యూ ఉంటే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. లేదు ఏదన్నా ఆయన మార్పులు చేర్పులు చేసి కోర్టు కానీ జనాల నుంచి కానీ పార్టీ నుంచి కానీ ఆయన కొంచెం ఆపటం. ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేస్తా అన్నారు, ఆగారు. సో ఎందుకంటే ప్రాక్సీ నెట్వర్క్స్ ఇరాన్స్ కి ఎక్కువ ఉంటాయి. వాళ్ళని అటాక్ చేస్తే ప్రాక్సీ నెట్వర్క్స్ అన్ని యూఎస్ అటాక్ చేస్తాయి. సో ఆ భయంతో ఆగాడు. అట్లా ఏదైనా కొంచెం ఆగితే సో డెఫినెట్ గా ఆ స్టెప్ అనేది వెనక్కి తీసుకుంటే అప్పుడు ఈక్విటీ కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి, అప్పుడు ఈ పడే ఛాన్స్ ఉంటాయి. ఏదైనా ఆయన ఇంపీచ్మెంట్ వరకు గోల్డ్ అండ్ సిల్వర్ ఆగేదిలే. ఆల్ రోడ్స్ ఆర్ లీడింగ్ గోల్డ్ అండ్ సిల్వర్. ఇది రాసి పెట్టుకోవచ్చు. ఆ తదనంతరం ఆయన తీసిన ఇంపీచ్మెంట్ అయిన తర్వాతే గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. మార్కెట్ ట్రెండ్ అయితే అది. ఎందుకంటే మనం చెప్పడానికి మనకు 5 లక్షలు వస్తుంది, 6 లక్షలు వస్తుంది సిల్వర్ అని చెప్పలేం. కానీ మనం పెట్టుకున్న బాక్స్ థియరీ లాగా ఒక 500 పాయింట్స్ అన్నట్టు, 500 అంటే 50,000. సో ఇక్కడ తీసుకుంటే మీకు నెక్స్ట్ టార్గెట్ 3.5 వరకు పెట్టుకోవచ్చు. అది 120 వచ్చిందంటే ఈ 330 ఈజీగా వస్తుంది. మనది ఈ 120 వచ్చిందంటే మన లోకల్ మార్కెట్ మనకి ఎక్స్చేంజ్ లో కాకుండా బయట మీకు ఎక్కువే ఉంటుంది. సో ఇప్పటికే 325, 310, 350 దాకా ఉంది. ఇక్కడ 3 lakhs ఉంటాయి. సో జిఎస్టీ ప్లస్ ప్రీమియం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మనకి ఎక్స్చేంజ్ లోనే 3.5 వస్తుందంటే మరి బయట 4 lakhs ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది కదా. అమ్ముతారు, మరి ప్రీమియం ఉంది, డిమాండ్ ఉంది కాబట్టి 4 lakhs అమ్ముతారు షాప్ లో అంతా. సో మెయిన్ సిల్వర్ కి ఏంటంటే స్టోరేజ్ ఒకటే ప్రాబ్లం. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మంది కొనుక్కొని, ఒక నిమిషం నన్ను చెప్పనండి, ఎక్కువ షాపుల్లో పెట్టుకొని వాళ్ళ దగ్గరికి రెంట్ పే చేస్తూ అది పెరుగుతున్నప్పుడు ట్రేడ్ చేస్తా ఉన్నారు ఎక్కువ. ఎందుకంటే ట్రేడ్ చేయండి, కానీ ఏదన్నా న్యూస్ కనుక నెగిటివ్ వస్తే అంటే ఉన్నదానికి యూటర్న్ అయితే అప్పుడు ఇది కొంచెం ఈక్విటీ పెరిగే ఛాన్స్ ఉంది, అది తగ్గే ఛాన్స్ ఉంది. అది మనసులో పెట్టుకోండి ఎవరైనా. బీ అలర్ట్ అంటా నేను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. ఈరోజు షేర్ మార్కెట్ కి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారండి. ధన్యవాదాలు. చూసారు కదా, ఇది వాటి బీఆర్కే మార్కెట్ బస్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. నమస్తే, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్ని ఒకే వేదికపై సోమవారం నుండి శుక్రవారం దాకా ఉదయం 11:30 మీ బీఆర్కే మార్కెట్ బస్ లో. తెలివైన ఇన్వెస్ట్మెంట్స్ కోసం సరైన సమాచారం కావాలంటే బీఆర్కే మార్కెట్ బస్ మిస్ అవ్వకండి.